శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వైసీపీ రైతుల తరఫున ర్యాలీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈరోజు పోలీసుల పైన చాలా అభియోగాలు గుప్పించారనే చెప్పుకోవచ్చు. టెక్కలి ఇన్ఛార్జ్ వైసీపీ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో అయితే రైతు నిరసనలో భాగంగా ఈరోజు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో అయితే వారు తీవ్రమైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య గంజాయి రవాణాపై ఉక్కుపాదం పెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో కూడా తరచూ గంజాయి అనేది పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు అయితే వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి గంజాయితో పట్టుకున్నామంటూ కూడా పోలీసులు ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి తరుణంలో అసలు ఈ గంజాయి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పోలీసులే అమ్మిస్తున్నారు లేకపోతే పోలీసులే గంజాయి దగ్గర లంచాలు కూడా తీసుకుంటున్నారు, లేకపోతే ఇట్లాగా తరచూ కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లేనటువంటి గంజాయి కేసులు, ఎక్కడ లేనటువంటి గంజాయి కేసులు టెక్కలి పోలీస్ స్టేషన్లోనే ఇన్ని నమోదు అవడానికి కారణం ఏంటి, అసలు పూర్తి స్థాయిలో డిఎస్పీ కానీ డిఐజీ కానీ దీనిపైన లెక్కలు చెప్పాలంటూ కూడా వైసీపీ నేత పేరాడ తిలక్ అయితే ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అయితే ఈరోజు చూసుకోవచ్చు. అసలు పోలీసులు నిజంగానే ఈ గంజాయి రవాణాలో వీళ్ళు చేతివాటం చూపిస్తున్నారా లేకపోతే అనే పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ పేరాడ తిలక్ ఎటువంటి విమర్శలు చేశారో ఆ వీడియోని ఒకసారి మనం చూద్దాం. ఈవేళ పెద్ద ఎత్తున ఒక రైతు తాలూకా కార్యక్రమాన్ని మేము పిలిపిస్తే రైతుల ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తుంటే పోలీసులు 4 వ్యాన్లతోని డిఎస్పీ గారు, సిఐలు 2 సిఐలు, మరి ఎస్ఐలు ఒక 4 మొత్తం ఎత్తున పోలీసులు ఈవేళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. అసలు దేనికోసం ఇది మీ తాలూకా ఆదేశాలు వీళ్ళు పాటించి రైతులకి మాకు మీద కేసులు కట్టడానికి కోసం చేస్తున్నారు. మేము మీరు ఎన్ని కేసులు కడితే అంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మేము చేస్తాం. మా బాధ్యత ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన బాధ్యత మాకు ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేకమైన అవినీతులు ఈవేళ మనం చూస్తే మైనింగ్లో పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ దోచుకుంటున్నారు. 14 గ్రానైట్ కొండల్ని, గ్రావిల్ క్వారీల్ని ఈవేళ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మరి అలాగే గ్రానైట్ పరిశ్రమల తాలుగా వాళ్ళకి బెదిరించి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. మరి ఈవేళ గ్రానైట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బెదిరించి డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టెక్కల్లో దొరుకుతుంది ఏంటంటే ఒక్క సారా దొరుకుతుంది, బ్రాందీ చేసుకుంటున్నారు, గంజాయి దొరుకుతుంది. నేను ఇక్కడున్న డిఎస్పీ గారిని అడుగుతున్నాను, ఇక్కడున్న సిఐ గారిని అడుగుతున్నాను, ఇక్కడున్న ఎస్ఐ గారిని అడుగుతున్నాను, ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్ని గంజాయి కేసులు కట్టారో బహిర్గతం చెయ్యండి. మీరు కట్టిన గంజాయి కేసులు ఏ జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇన్ని కేసులు నమోదయ్యాయా? అత్యధికంగా గంజాయి ఇక్కడ అమ్మడానికి మీరు కారకులు కాదా? గంజాయి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని పోలీసు ఉద్యోగం మీరు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు చెప్పింది చేస్తే మీకు మంచి జరుగుతుందని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అతని కులస్తులందరినీ ఇక్కడ పోలీస్ అధికారులుగా నియామకం చేసుకుని గంజాయి వ్యాపారులకి, అధిక వడ్డీదారులకి, గ్రానైట్ పరిశ్రమల వాళ్ళకి మరి లంచాల కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప రైతు సమస్యల పైన మేము ఈరోజు ధర్నా చేస్తే మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు, మమ్మల్ని అడ్డుకున్నారు. అందుకే మేము ఈరోజు పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం. మీ మీద అపారమైన గౌరవం ఉంది. మేము ఎప్పుడు కూడా శాంతియుతమైన ర్యాలీలు చేస్తున్నాం తప్ప వైరస్యాలను సృష్టించే వ్యక్తులం కాదు. మీరు అచ్చెన్నాయుడు చేస్తున్న అరాచకాల్ని వత్తాసు పలిసి ఇక్కడ చేస్తే మీ పోలీస్ స్టేషన్ల ముందే మేము కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి పోలీసులకు హెచ్చరిస్తున్నాం.